వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రి రూరల్ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్లో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన కుమార్తె కంటమనేని శిరీష జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు చల్లా శంకర్రావు, చల్లా కేశవ, చల్లా మురళి, పల్లి సాయి ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి పాలన కావాలంటే చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా సర్వనాశనమైందని, ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి యువతని, మహిళా సాధికారతను అటకెక్కించారని, నవరత్నాల పేరుతో ప్రజలను జగన్ మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి ప్రతి వారం బటన్ నొక్కుతున్నాడని, జగన్ చెప్పేవారని, ఎంతమంది ఖాతాల్లో సొమ్ము జమ చేశారని, ఎంతమంది లబ్ధిదారులకు ఈ పథకాలు వర్తించాయని ప్రశ్నించారు. ఈ అరాచక అక్రమ ప్రభుత్వాన్ని అరికట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటైందని, ఈ కూటమి రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతోందని, రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి సైకిల్ గుర్తుకు, పార్లమెంట్ స్థానానికి కమలం గుర్తుపై ఓటు వేయాలని గోరంట్ల అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, స్థానిక టీడీపీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు మెరపల లక్ష్మీనారాయణ, మద్దుకూరి ప్రసాద్, వాసు, స్టిక్కరింగ్ వర్షిత్, మజ్జి నాని, పప్పల శ్రీను, దగ్గు రాంబాబు, బీజేపీ నాయకులు అడప వరప్రసాద్, బోజి హరిరామ్, జనసేన వీర మహిళలు షేక్ అమీనా, అరుణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. జూన్ 4 ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. రౌడీలకి, జులాయిలకి, దోపిడీదారులకి పలాయనం చెట్టుకిస్తారని మనం చేసుకుంటూ ఈ రోజున అందరూ పెద్దలు మనందరి బిడ్డల భవిష్యత్తుని మనం చక్కదిద్దుకోవడం, మీకు అండగా ఉంటాం. ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి. పెన్షన్లు రాలేదు, రద్దయిన వాళ్ళు కొంతమంది, ఇళ్లు ఇచ్చిన ఇళ్లలో పెట్టక కొంతమంది, ఇళ్లు కావాల్సిన వాళ్ళు కొంతమంది, అవన్నీ చూద్దాం. జగనన్న కాలనీలు ఇస్తూ దగా చేశారు, మోసం చేశారు, ఎక్కడో నిలువెత్తి నీళ్లున్న ఏరియాలో కొని దగా చేశారు. వాటన్నిటి తీసి దగ్గరగానే శాటిలైట్ సిటీ మీద సిటీ కట్టించి కిక్కు ఇళ్లు కట్టించిస్తామని సైనిగా మనం చేస్తూ పురంధరేశ్వరి గారు, ఎన్టీ రామారావు గారి అమ్మాయి పురంధరేశ్వరి గారు ఎంపీగా వెళ్తున్నారు బీజేపీ తరఫున. రేపు 6వ తారీఖున అమిత్ షా గారు, మోడీ గారు వస్తున్నారు రాజమండ్రికి. మన మహానాడు పెట్టిన ఏరియాలో మీటింగ్ పెట్టబోతున్నాం, వారు కూడా వస్తారు. కమలం గుర్తుకి పార్లమెంట్ కొట్టేసి ఆయన సారథ్యంలో సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం సహనంగా మనం చేస్తూ మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కింద 4వ తారీఖు రిజల్ట్ ఆయన పెద్ద మెజారిటీతో నెగ్గాలి. చంద్రబాబు నాయుడు గారు నెగ్గాలంటే మన బుచ్చి చౌదరి గారిని పెద్ద మెజారిటీతో నెగ్గించాలి. అందుకని మన ఓట్లని మన 26వ వార్డులో 2 వార్డుల కంటే కూడా పెద్ద మెజారిటీతో మనందరూ కూడా ఆయనకి ఓటేసి తెలుగుదేశం పార్టీలో 26వ వార్డు పంచుకోవడం ఆయన వినిపించాలి మనందరూ. అందుగురించి ప్రతి వార్డు కూడా ఒక ఇంటింటికి తిరిగి మీకు సంబంధించినటువంటి బంధువులు, మీ స్నేహితులు అందరికీ కూడా చెప్పి మీ ఓటు సైకిల్ కి బుచ్చయ్య చౌదరి గారికి వేయాలి, 2 కమలంలో దగ్గుబాటి పురంధేశ్వర గారికి వేయాలి. అందరికీ నమస్కారం. ఇక్కడితో సెలవు. మిగతా